ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ ఆశ అయితే ఉన్నారు. అయితే గత కొంతకాలంగా వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాల మీద అసలు ఆమె ఏమనుకుంటున్నారు, అసలు నిజంగా అంటే ఈరోజున గవర్నర్ ప్రసంగం అసెంబ్లీలో గవర్నర్ గారు ప్రసంగిస్తున్న సమయంలో రాష్ట్రంలో శాంతి భద్రతలన్నీ కూడా క్షీణించిపోయినాయి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనడం, అదేవిధంగా హత్యా రాజకీయాలు నశించాలి, సేవ్ డెమోక్రసీ అనే నినాదాలు కూడా అసెంబ్లీలో మనం విన్న పరిస్థితి. అంటే ఇవన్నీ వైఎస్ఆర్సీపీకి వర్తించకుండా కేవలం కూటమికే వర్తింపజేయడం, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మాట్లాడడం అనేది మనం ఎలా చూడొచ్చు అంటారు? అసలు పులివెందల ఎమ్మెల్యే మాట్లాడుతుంటేనే ఇక్కడ చీమలు పరిగెత్తుతున్నాయి. డెమోక్రసీ గురించి ఈడు మాట్లాడుతున్నాడా? అసలు డెమోక్రసీ గురించి అంటే దాని మీనింగ్ ఏంటో నీకు తెలుసా? డెమోక్రసీ గురించి నువ్వు ఏ రకంగా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి? 5 ఏళ్ళు డెమోక్రసీ తీసుకెళ్ళిపోయి కాలాలు కలిపి పెట్టేశావుగా. ఈ మహిళల్ని తీసుకెళ్ళి ఒక మైనారిటీ మహిళల మీద ఏ రకంగా నువ్వు ఇరుచుకొని పడి కేసులు పెట్టి ఎన్ని బాధలు పెట్టావు, ఇళ్లలో కూడా లేకుండా చేసావు. డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నావు. ఇలా నశించిపోతుందా అంటే ఏం నశించిపోతుంది? తెలుగుదేశం పార్టీకి కూటమికి 164 సీట్లు ఇచ్చారని నీకు తట్టుకోలేకపోతున్నావా? తట్టుకోలేకపోయి నువ్వు ఏమేం చేస్తున్నావు అనేది ప్రజలు చూస్తున్నారు. గంజాయి వాళ్ళకి నీ గంజాయి ముక్కలతో గంజాయి పంపించి ఈ ప్రభుత్వం మీద చెడ్డ పేరు తేవాలని అది చేసావు. అది మొన్న ఫెయిల్యూర్ అయిపోయింది. ఇంకొక విషయం, మటర్లు వాళ్ళే కొట్టుకున్నట్టు చేసి తెలుగుదేశం పార్టీ మీద పూల్చారంటే అది ఫెయిల్యూర్ అయిపోయావు. అంటే నువ్వు రకరకాలుగా నువ్వు ఏం చేయాలనుకున్నా కూడా నీకు ప్రజలు నమ్మరు. నువ్వు డెమోక్రసీ గురించి నువ్వు మాట్లాడబాకు. డెమోక్రసీ అనే మాట మాట్లాడితే ఒళ్ళు మండిపోతుంది, నీ గొంతు ఆ మాటకి. ఎందుకంటే నీ నేలకి మీద ఆ మాట రాకూడదు. నువ్వు సైకో. నీకు ఒకటే పాలన తెలుసు, గొడ్డల పోటు భూ కబ్జా, గొడ్డల పోట్లు భూ కబ్జా. ఆ రెండో పట్ల ఇవాళ నువ్వు డెమోక్రసీ గురించి మాట్లాడేటప్పుడు నీ బాబాయికి గొడ్డల పోటు వేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? నీ రక్తంలో పంచుకు పుట్టిన చెల్లెలు ఇద్దరు రోడ్డు మీద వచ్చి, ఒక చెల్లి నీ బాబాయ్ కూతురు నా తండ్రిని చంపారు బోర్మని ఏడుస్తుంటే చెల్లెమ్మ నేను ఉన్నాను సునీతమ్మ అని ఎందుకు అడగలేదు? ఎందుకు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి? అరే పులివెందుల ఎమ్మెల్యే, ఇలా నువ్వు కూడా డెమోక్రసీ గురించి మాట్లాడుతుంటే ఈ కార్యకర్తలు గుండెలు నిజంగా ఏదైనా ఉంటే నీ నేల కొయ్యాలనిపిస్తుంది, అంత కోపం వస్తుంది. డెమోక్రసీ అనే మాట నువ్వు తీసేయి, నువ్వు జస్టిస్ అనే మాట తీసేయి. జస్టిస్ అనే మాట కూడా నీకు లేదు, డెమోక్రసీ అనే మాట నీకు నీ నోటికి రాకూడదని చెప్తున్నావు. అంటే ఇంకో పక్క చూసుకుంటే రాష్ట్రంలో నిజంగా ఈ రకమైన దాడులు జరుగుతుంటే అసలు ఏం జరగట్లేదు, మా పార్టీకి సంబంధం లేదన్నట్టుగా మీరేంటి మిమ్మల్ని మీరు సమర్థించుకుంటూ మాట్లాడడం అనేది మేము ఎలా చూడొచ్చు అంటారు? మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? పులివెందల ఎమ్మెల్యే 420 గారి గురించి మీరు చెప్తున్నారు, వాడు చెప్పాడని. నిన్న మా హోం మంత్రి గారు, మా అనితమ్మ గారు నిన్న ప్రెస్ మీట్లో ఒకటి చెప్పారు. ఈ 45 రోజుల్లో 36 మంది వైసీపీ కార్యకర్తలు చనిపోయారని. ఎస్, చనిపోతే రిపోర్ట్ ఇవ్వమని చెప్పింది ఆవిడ. ఒక్కళ్ళు తగ్గినా కూడా దాంట్లో నిన్ను కలుపుతాము, ఎందుకంటే నువ్వు ఉన్నావు కాబట్టి అనేది. అది దానికి సమాధానం లేదు. ఇంకొక విషయం, 5 సంవత్సరాల్లో ఈయన ఏం చేశాడని ప్రజలు ఈయనకి నమ్మారు. 5 సంవత్సరాల్లో ఈయన చేసిన పనులు, అభివృద్ధి పనులు ఏమైనా ఉంటే 151 సీటుకి 11 సీట్లు ఎందుకు ఇచ్చారు అది చెప్పండి. బట్ రెండోది, అది ఫస్ట్ స్టింగ్ తీసేయండి. రెండోది, ఇవాళ నువ్వు గౌరవంగా వచ్చి ఒక మైనారిటీ నాయకుడు మరి అబ్దుల్ నజీర్ గారు ఒక గవర్నర్గా, ఒక ఉన్నత స్థాయిలో ఉన్న పెద్ద ఆయన ఒక గవర్నర్గా వచ్చి ఆయన ప్రసంగిస్తుంటే జస్టిస్ అని నువ్వు కేకలేస్తున్నావు. అంటే దేనికి జస్టిస్ సమాధానం చెప్పాలా? అంటే ఆయన ఏం చెప్పారు? తెలుగుదేశం పార్టీ కాదు, నారా చంద్రబాబు నాయుడు గారు అడ్మిషన్లో మంచి పనులు జరుగుతాయి, మంచి జరిగిద్ది. వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కూడా ఏమేమి జరిగినాయి, ఏం బాధలు పడ్డారు, ఏమేమి జరిగినాయి అనేది ఆయన ఇరామచ్చి చెప్పినందుకు ఆయన మీద మీరు భోజనం దగ్గరికి వెళ్ళిపోయి జస్టిస్ అని కేకలేస్తున్నారు. అరే బాబు,
అరే జగన్మోహన్ రెడ్డి, అరే పులివెందుల ఎమ్మెల్యే 420, నీకు ఒకటి అడుగుతున్నాము. నువ్వు ఇలా జస్టిస్ అంటానికి నీకు ఏ రకంగా నోరు వచ్చింది? 4 రోజుల క్రితం పెద్ద హై డ్రామా, వినుకొండ డ్రామా. అది వినుకొండ డ్రామాలో ఏం చేసావు? నువ్వు వెళ్తుంటే నన్ను ఏమైనా ఆపుతారేమో, నన్ను ఆపాలని ఆపితే అమ్మో జగన్మోహన్ రెడ్డికి ఆపారని ప్రజలు వస్తారేమో. అది తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు కాదు అవి. అది సైకో చేసిన పని. సైకో అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఇవాళ 5 కోట్ల మంది ప్రజలు ఆయన కావాలని గెలిపించుకున్నారంటే ఆయన అడ్మిషన్ నచ్చి గెలిపించుకున్నారు. ఒక్కసారి అవకాశం వచ్చి చూద్దామని నీకు ఇచ్చారు. నీకు ఎక్కడో పంపించారు, చాటలతో చీపులతో చెప్పులతో కొట్టి పంపించారు, అయిపోయింది. రెండోది, నువ్వు చచ్చిపోయిన చోట వెళ్ళావు, ఎస్ తప్పులేదు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా వెళ్ళావు, తప్పులేదు. నువ్వు వెళ్ళి ఏం చెప్పాలి అక్కడ? వాళ్ళ కుటుంబానికి ఏం అభివృద్ధి చేయాలో, వాళ్ళ కుటుంబంకి మనం ఏం దగ్గర తీసి వాళ్ళకి ఏం సహాయం చేయాలో, వాళ్ళ బిడ్డలుంటే ఏం చేయాలో, చెల్లెలుంటే ఏం చేయాలో, అమ్మ నాన్నకి ఏం చేయాలో మాట్లాడు, తప్పులేదు. అక్కడికి వెళ్ళి శవరాజ్యం నువ్వు ఏం చేస్తున్నావు? తెలుగుదేశం పార్టీ చంపించిందా? తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్త, అరే సిగ్గులారా, అరే సిగ్గులని, అరే 420 జగన్మోహన్ రెడ్డి నీ పెళ్ళంతో ఎందుకు ఫోటో దిగాడు? నీ పెళ్ళం కూడా దాంట్లో ఉంది. నీ తమ్ముడు అవినాష్ రెడ్డితో ఎందుకు ఫోటో ఉంది? నీ అవినాష్ రెడ్డి కూడా ఆ మటర్లో ఉన్నాడు, నీతో ఫోటో ఉన్నాడు. నువ్వే చంపించావు. నువ్వు చంపించి తెలుగుదేశం పార్టీ మీద పోల్చాలని చేశావు. ఇదే మైనారిటీలకి ఘర్షణ తీసుకురావాలని నువ్వు చూసావు. అంటే నువ్వు ఎన్ని రకాలుగా చేసినా కూడా, ఎందుకంటే ఏ రోజు నువ్వు విజయవాడలో గులకర్రాయతో చిన్న పిల్లడితో ఆడిపించుకున్న ఆట ఎప్పుడు చేపించావో ఆ రోజే నీ పత్రం స్టార్ట్ అయిపోయింది. రెండోది, అది వదిలేసి ఇది ఎమ్మెల్యే పెళ్ళంకి కేక్ తినిపిస్తున్నాడంట. నీ పెళ్ళం పక్కన ఫోటో చేసి నీ పెళ్ళం ఎందుకు ఫోటో దిగింది? నీ పెళ్ళంకి వాడికి సంబంధం ఏంటి? నీ పెళ్ళం కూడా దీంట్లో ముద్దాయే, అవినాష్ రెడ్డి కూడా దీంట్లో ముద్దాయే, అందరు కూడా లాస్ట్ నీతో సహా ముద్దాయే. నీ ఎమ్మెల్యే, నీ వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే, వాడు కూడా ముద్దాయే. మీరు 4 రోజుల క్రితం మా దగ్గరికి పంపించినట్టు యాక్టింగ్ చేపించేసి తెలుగుదేశం పార్టీ కణవ ఎవరేశారు? నువ్వు రుజుపించు. నువ్వు నిజంగా ఒక అమ్మకి ఒక అయ్యకి పుట్టినోడు అయితే నిరూపించు. వాడికి ఎవరన్నా మా నాయకుడు ఆంజనేయులు గారు ఏమన్నా వేశారా ఆయనకి కణవ? అసలు వాడు ఎవరో తెలుసా? నీ కార్యకర్త. వాళ్ళకు పర్సనల్ విషయాలతో ఉండి నీ దగ్గర ఉన్నప్పుడు భూ కబ్జాల్లో వాళ్ళు డబ్బుల దగ్గర వాళ్ళకి గొడవలు వచ్చేసి, అమ్మాయిల దగ్గర గొడవలు వచ్చి, నీ దగ్గర ఉన్న వాళ్ళకి డబ్బులు గొడవలు, అమ్మాయిల గొడవలు, ఈ విచారాలు, భూ కబ్జాలు, ఈ 2 తప్ప నీకు పాలన 5 ఏళ్ళు ఎక్కడ చేసావో చూపించు. దాంట్లో వాళ్ళకి ఏం తేడా వచ్చి వాళ్ళు కక్ష పెట్టుకుని వాళ్ళు కొట్టుకుంటే తెలుగుదేశం పార్టీ మీద రంగు మీద పూయాలని చూస్తే ప్రజలు పిచ్చోళ్ళ? జగన్మోహన్ రెడ్డి ప్రజల అమాయకుళ్ళ? పోలీసు వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ? ఏమనుకుంటున్నావు నువ్వు? అంటే ఈ పోలీసు వాళ్ళు కూడా మంచోళ్ళు కాదా? నీ దగ్గర ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు మంచోళ్ళు, చంద్రబాబు నాయుడు దగ్గరకు వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు చెడ్డోళ్ళు. ఇవాళ నీ పాలన 5 ఏళ్లలో చేసి ఐపీఎస్లు ఐఏఎస్లు బోర్మని ఏడుస్తున్నారు. ఈ దగ్గర మేము ఈ గవర్నమెంట్లో ఉండి మా బతుకులు ఈ రకంగా చేసుకున్నారని మమ్మల్ని క్షమించండి, మా చేతులతో అవినీతి కేసులు రాసాము, మమ్మల్ని క్షమించండి అని ఇలా బాధపడుతున్నారు. 5 ఏళ్లలో 1588 కేసులు, చంపిన కేసులు ఇలా బయటికి వచ్చినాయి. 991 మంది మహిళలకి హత్యాచారాలు చేసి, రేపులు చేసి చంపిన వాళ్ళు మీరు. బీసీలకి 300 మందికి చంపినప్పుడు ఆ రోజు బీసీలు ఎందుకు గుర్తు రాలేదు జగన్మోహన్ రెడ్డి నీకు? దళితులకి 188 మందికి చంపినప్పుడు దళితులు ఎందుకు గుర్తు రాలేదు జగన్మోహన్ రెడ్డి నీకు అడుగుతున్నాం. ఇవాళ మైనారిటీలు 79 కుటుంబాలని చంపితే ఆ మైనారిటీలు ఆ రోజు 5 ఏళ్ల క్రితం ఎందుకు గుర్తు రాలేదు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం. అరే సైకో, శవరాజ్యం చేయాలనుకుంటే శవరాజ్యం ఎప్పుడో అయిపోయింది. నీ బాబు అక్కడ ముక్క కూడా దొరకలేనప్పుడు ఎమ్మెల్యే నాకు సీఎం సీటు కావాలని వాడు దళితుడు రా నువ్వు, అట్టాడి దళితుడు నువ్వు. ఆ పరిపాలన నీది. మా పరిపాలన ఇవాళ యువ నాయకుడు ఆయన సంవత్సరం పాదయాత్ర చేస్తే ప్రజలు, యువకులు, యువతులు అన్నా ఈ రాష్ట్రానికి
ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తేనే మా బతుకులు బాగుంటాయి అన్న మా శీలములు పోతున్నాయి, మా శీలములను కాపాడుకోవాలంటే 5 నెలలు సంవత్సరం బిడ్డని కూడా కాపాడుకోవాలంటే మేము రక్షించలేకపోతున్నాం అన్నా. మళ్ళీ చంద్రన్న ఎప్పుడు వస్తారు, మా చంద్రన్న ర్యాక్ ఎప్పుడు వస్తాడు అని ఎదురు చూసి 5 కోట్ల మంది ప్రజలు కూడా 164 సీట్ల కూటమితో గెలిపించుకున్న ఘనత ఈ కార్యకర్తలు రా యదవా. నువ్వు నీకు యారా పులివెందల వాళ్ళు బాధపడుతున్నారు. ఈరోజు ఒక తమ్ముడు ఫోన్ చేశారు పులివెందల నుంచి, మేము పులివెందల నియోజకవర్గం అంతా బాధపడుతున్నాము, ఈ దళితుడికి ఎందుకు గెలిపించామని, ఈడు శవరాజ్యకం ఇంకా చేయాలని, వీడికంటే రాష్ట్రపతి పరిపాలన కావాలా. రాష్ట్ర పరిపాలన నీకు కావాలంటే రాష్ట్రపతి పాలన గురించి కూడా నీకు తెలుసా? నువ్వు అప్పుడు ఎందుకు చేయలేదు? 5 ఏళ్ళు నీ తాడేపల్లిలో కొంపల కూర్చొని పద్యములు ఎందుకు ఆడుకుంటున్నావు? నీ తాడేపల్లి ఎదురు ఒక దళిత బిడ్డకి రేప్ చేసి గంజాయి ముక్కలు చంపినప్పుడు ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేకపోయావు? దళితుడా అని నీకు అడుగుతున్నాము. ఇలా ఢిల్లీకి వెళ్తామంటే నీకు గల్లీ తిప్పేసి చెప్పుతో చాటతో కొట్టడానికి అక్కడ ఉన్నారు, సిద్ధం చూసుకో.